స్టూడియోలో కూర్చోబెట్టి హీరోయిన్స్ గురించి అడిగితే మొత్తం రామాయణం గురించి చెప్తుంది. అందులో కూడా ఏమంటుంది, నేను రామాయణం చదివాను, వాల్మీకి రామాయణంలో రావణాసురుడు యుద్ధం కోరలేదట, రావణాసురుడు మంచివాడంట, కానీ రాముడే యుద్ధాన్ని ప్రకటించేందుకు వాళ్ళ చెల్లి ముక్కు చెవులు కోసాడంట శూర్పణఖకు. ఈ పాయింట్స్ అన్ని వాల్మీకి రామాయణంలో ఉన్నాయంట ఏమో చెప్తుంది. ఇదే ట్రీ మీడియా ఈవిడని కూర్చోబెట్టి ఆ బుక్ ముందట పెట్టి చదివించకపోతే మర్యాదగా ఉండదు. ఏం చెప్తుంది వాల్మీకి రామాయణం? రాముణ్ణి దేవుడని చెప్పిందా, రాక్షసుణ్ణి దేవుడని చెప్పిందా? అంటే నీ దృష్టిలో పరపురుషుణ్ణి ఆశించిన శూర్పణఖ నీకు పూజనీయురాలు, పక్కన వాళ్ళ భార్యల్ని ఎత్తుకెళ్లి చెరిచేవాడు నీ దృష్టిలో పూజనీయుడు, అంతేనా? నీకంతా ఏం లేదక్క. అయితే అదన్నా వాళ్ళే, లేకపోతే ఈమెని వాళ్ళు ఆ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు వర్షమా ఆగిపో ఈ బ్యాచ్ వీళ్ళన్నా పంపించుండాలి, లేకపోతే ఈమె అందులోదన్నా అయి ఉండాలి. అంతేగాని ఏదో వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడితే ఊరుకోరు. ఈ వయసులో పెద్దది కాబట్టి కొంచెం ఏం అనట్లేదు, కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది ఎక్కడైనా కానీ. జై శ్రీరామ్, జై హింద్.